వికసిత భారత్ 2047 లక్ష్యంగా కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు. కేంద్ర బడ్జెట్లో కీలక ప్రకటనలో స్టాండర్డ్ డైరెక్షన్ 50,000 నుంచి 75,000 పెంపు, కొత్త పన్ను విధానం స్లాబుల్లో మార్పులు, 0 నుంచి 3 లక్షల దాకా ఎట్లాంటి పన్ను లేకుండా ఉంటాం, మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్ల మీద విధించే బేసిక్ కస్టమ్ డ్యూటీ 15% తగ్గింపు, బంగారం వెండి మీద దిగుమతి సుంకం 6% తగ్గింపు, ప్లాటినం మీద 6.4% కుదింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం, అర్బన్ హౌసింగ్ కోసం 5 ఏళ్లలో 2.2 లక్షల కోట్ల కేటాయింపు, ముద్రా రుణాలు 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు, బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్ల కేటాయింపు, ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులు తీసుకొచ్చే ప్రణాళిక, 5 రాష్ట్రాల కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్ధికి 1.5 లక్షల కోట్లు, వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాల శిక్షణ, 500 పెద్ద కంపెనీల ఇంటర్న్షిప్లు, దేశీయ విద్యా సంస్థలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు 10 లక్షల వరకు విద్యా రుణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు 11.11 లక్షల కోట్ల కేటాయింపు, జీడీపీలో ఇది 3.4% సమానం, మహిళలు బాలికల కోసం 3 లక్షల కోట్లతో పథకాలు, విద్య ఉపాధి నైపుణ్యాభివృద్ధికి 1.48 లక్షల కోట్లు, ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్బుల ఏర్పాటు, రాష్ట్రాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 1.5 లక్షల కోట్లతో దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాలు, నిరుద్యోగులకు 3 ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు, సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు 1 నెల వేతనం, 3 వాయిదాలు గరిష్టంగా 15,000 చెల్లింపు, నెలకు గరిష్టంగా 1 లక్షలోపు వేతనం ఉన్నవాళ్ళు అర్హులు, దీనివల్ల 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరబోతోంది. పీఎం స్వనిధి కింద 100 నగరాల్లో ప్రత్యేక వారాంతపు ఇవి ఏర్పాటు చేయబోతున్నారు, సంతలు ఏర్పాటు చేయబోతున్నారు. అట్లాగే నిరుద్యోగులకు 3 ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు, సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకి ఇచ్చేటటువంటి దాంతోపాటుగా ఈ పీఎం స్వనిధి అదనం, క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరించి దీర్ఘకాలిక లాభాల మీద 12% పన్ను, స్టార్టప్లకు ప్రోత్సాహం, ఏంజల్ ట్యాక్స్ రద్దు, ఇవి కీలకమైన నిర్ణయాలు.